నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి తమ ప్రాంతంలో ఇండస్ట్రీలో తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడంలో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉపయోగపడతాయని కోరుకుంటారు. దానిలో భాగంగానే 90s తర్వాత చాలా వర్ధమాన దేశాలు పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. సో స్థానికంగా కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇస్తూ వచ్చాయి. స్థానిక కంపెనీల్లో స్థానిక ఇండస్ట్రీస్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ వచ్చాయి. సో అనేక విదేశీ కంపెనీలు మన దేశంలో కూడా వచ్చి పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి. దానిలో భాగంగా దావోస్ కేంద్రంగా ప్రతి ఏటా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు, అనేక దేశాలకు సంబంధించిన అధినేతలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యులుగా ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు ఏంటి, మీరు మా ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి సంబంధించిన అవకాశాలు ఏమి ఉన్నాయనే చెప్తారు. దాంతోపాటు మీరు మా దగ్గరికి వచ్చి ఇండస్ట్రీస్ పెడితే ఇంతమందికి ఉపాధిని కల్పిస్తే మేము మీకు ఈ రకమైన ఇన్సెంటివ్స్ని ఇక్కడ ఇవ్వగలము, ఈ రకమైన సదుపాయాలను మీకు కల్పించగలము అంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. సో ప్రభుత్వాల దగ్గరే ఉన్న బడ్జెట్ మొత్తం కంపెనీలో ఇంకేదో పెట్టి ఎంప్లాయ్మెంట్ని చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వాల బాధ్యత కూడా దానిగా మనం చూడలేము. ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం ప్రభుత్వాల బాధ్యతగా ఉండదు కాబట్టి సో బయట ప్రాంతాల నుంచి ఇక్కడ కంపెనీస్ పెట్టే వాళ్లకు అనుకూల వాతావరణం కల్పిస్తే వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కంపెనీల కారణంగా స్థానికంగా ఉపాధి దొరుకుతుంది, స్థానికంగా సంపద పెరుగుతుంది, ప్రభుత్వాలకి కాస్త ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది, ఆ ఇన్కమ్ ఈ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఇది స్థూలంగా దావోస్లో ఒప్పందాలు చేసుకోవడానికి, దావోస్కి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు వెళ్ళడానికి, అక్కడ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేయడానికి సంబంధించిన కారణంగా చూస్తూ వస్తున్నాం చాలా సంవత్సరాలుగా. అయితే అనేక సందర్భాల్లో నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా దావోస్కి వెళ్ళిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత కావచ్చు, విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఆయనకు వచ్చింది. సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశం వచ్చింది. సో దానిలో భాగంగా ఆయన ఇటీవల 4 రోజుల పాటు తన కుమారుడు నారా లోకేష్తో కలిసి అక్కడికి వెళ్ళారు. సో అక్కడ పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా రకరకాల వ్యక్తులతో మీటింగ్స్ అయ్యారు. ఇక్కడ ఉన్న అవకాశాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ గారితో పాటు పెట్టుబడుల శాఖ మంత్రి భరత్ కూడా వెళ్ళారు. ఆయన ముగ్గురు కలిసి వెళ్ళారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ టీంలో ఉన్నారు. సో ఈ ప్రాంతంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉంది, వచ్చిన వాళ్ళకి మేము ఏమేం చేస్తాం, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తాం అనేది చాలామంది పెట్టుబడి పెడుతున్న వాళ్ళకు, కార్పొరేట్ కంపెనీల వాళ్ళకు కలిసి వాళ్ళతో రకరకాల రౌండ్ టేబుల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అయితే పెద్దగా అక్కడికి ఎవరు వచ్చి ఇండస్ట్రీస్ పెడతామనో లేదా పెట్టుబడులు పెడతామనో ఆసక్తి చూపించినట్లుగా కనపడలా. మనకు కనపడడం కాదు, ప్రభుత్వానికి కూడా కనపడినట్లేదు. తొందరలో గుడ్ న్యూస్లు అంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చెప్తూ ఉన్నారు తప్ప ఈ దావోస్కి వెళ్ళి ఏం తెచ్చారు అంటే ఏం కనపడట్లా. గతంలో అలా ఉండేది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో దావోస్కి వెళ్ళిన సందర్భంగా ఆ ఒప్పందాలు జరిగాయి, ఈ ఒప్పందాలు జరిగాయి అంటూ మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం, కొన్ని ఒప్పందాలు జరగడం, అవి గ్రౌండ్ అవ్వడం కూడా చూస్తూ వచ్చాం. 1, 2, 3 అయినా గ్రౌండ్ అవుతూ రావడం చూసాం. ఆ మాటకు వస్తే చాలా రాష్ట్రాలు కూడా దావోస్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుడుతుంటే దావోస్ నుంచి కొన్ని పెట్టుబడులు మేము ఆకర్షించగలిగాము, మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి అంటూ మేము అక్కడికి వెళ్ళి అభ్యర్థించడం ద్వారా చాలా పెట్టుబడులు మా రాష్ట్రానికి తీసుకురాగలిగాము అంటూ దావోస్ సదస్సు ముగిసిన తరువాత ప్రచారం చేసుకుంటూ ఉంటాయి రాష్ట్రాలు. ఆ మాటకు వస్తే దావోస్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పెట్టుబడులకు సంబంధించిన ఎలాంటి అవకాశం ఉందో చెప్పడం కోసం, ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయడం కోసం జాతీయ ఛానళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా ఫండ్స్ పంపించింది అంటే దావోస్లో పెట్టుబడుల ఆకర్షణ ఎంత ఇంపార్టెంట్ ఇష్యూగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సర్కార్ కూడా అదే స్థాయిలో ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దావోస్లో ఏం జరిగింది అనే దానిపైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తంలో అయినా ఏమొచ్చింది, ఏం తెచ్చామనే దానికంటే కూడా ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం ఎక్కువ చేస్తూ వచ్చారు. తాను తెలుగు వాళ్ళని ఎలా ప్రమోట్ చేశాను, తాను అది చేశానంటూ చెప్పే ప్రయత్నమే ఎక్కువ చేస్తూ వచ్చారు. సో సంబంధం లేని విషయాలు ఎక్కువ మాట్లాడుతూ వచ్చి చివరిగా సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నట్లుగా దావోస్ ఈజ్ ఏ మిత్ అన్నారు ఆయన. సో దావోస్ ఈజ్ ఏ మిత్. దావోస్కి మనం వెళ్ళేది జస్ట్ నెట్వర్కింగ్ కోసం తప్ప మొత్తం ఏదో అక్కడ ఎన్ని కుదుర్చుకున్నారు ఏంటి అని మీరు అడిగితే ఎలా అని మాట్లాడారు. దావోస్ ఈజ్ ఏ మిత్ అనే మాట చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వినడం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో దావోస్ నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కువసార్లు దావోస్లో సదస్సుకు అటెండ్ అయిన చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఎక్కువ పెట్టుబడులు తెచ్చామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దావోస్ ఒక మిత్ అని ఎందుకు చెప్తున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత దావోస్ అనేది ఒక మిత్గా ఎందుకు అర్థమవుతోంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావోస్కి వెళ్ళకపోతే దావోస్కి వెళ్ళరా ఒక ముఖ్యమంత్రి దావోస్కి వెళ్ళి కనీసం పెట్టుబడులు తీసుకురావాలని ప్రయత్నం చేయరా, అడగరా? ఓ మంత్రిని పంపిస్తే ఎట్లా, ముఖ్యమంత్రి కదా పోవాలి అంటూ అనేక విమర్శలు చేశారు. నిజానికి భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులు దావోస్ సదస్సుకి వెళ్ళరు. అనేక మంది ముఖ్యమంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లకుండా ప్రతినిధి బృందాన్ని పంపిస్తారు.
బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్కి వెళ్లకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ గతంలో మాట్లాడారు. సో ముఖ్యమంత్రి వెళ్తే మాత్రమే నెట్వర్కింగ్ ఉంటుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళని సందర్భంలో కూడా కొన్ని పెట్టుబడులు వచ్చినట్టుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించడం చూసాం, అప్పుడు మంత్రి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏం పెట్టుబడులు తీసుకురాలేదు ఏంటి, ఎందుకు పెట్టుబడులు రావట్లేదు అంటే అదొక మిత్ అని ఇప్పుడు మాట్లాడడం అనేది ఏ రకంగా ఆయన సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు. గతంలో మీరు తెచ్చారు, అప్పుడేమో పెట్టుబడులు తెచ్చామని చెప్పారు, ఇప్పుడేమో పెట్టుబడులు ఎందుకు తేలేదంటే మిత్ అంటున్నారు. ఎలా, ఏంటి లాజిక్? పైగా అక్కడికి వెళ్ళి మన ఇంకో నలుగురు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మీటింగ్ అయ్యామనే విషయాన్ని చెప్పారు. ఎవరితో? మహారాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రితో, ఇంకో ముఖ్యమంత్రితో మేము ప్రత్యేకంగా సమావేశమయ్యాం, వాళ్ళతో కూడా ఏదో చర్చించామని మాట్లాడారు. సో అక్కడే ఇంకొక మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో ఒప్పందాలు కూర్చుకోవాలంటే దావోస్కి వెళ్ళాలా, మన 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 దగ్గర వాళ్ళతో ఒప్పందాలు కూర్చుకోవడానికి దావోస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ మనం కేవలం నెట్వర్కింగ్ వాడతామంటూ చెప్తున్నారు. సో మన ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులతో సమావేశం అవడానికి కూడా దావోస్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలవచ్చు కదా, గంటలో మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవచ్చు కదా. సో వీళ్ళని కలవడం కూడా అచీవ్మెంట్గా చెప్తున్న సందర్భంలో ఒప్పందాలు చేసుకోవడాన్ని తక్కువగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది. సో తెలంగాణ సర్కారు 1,79,000 కోట్ల రూపాయలకు పైగా మేము ఒప్పందాలు దావోస్లో చేసుకున్నాము, 40,000కు పైగా ఉద్యోగాలను మేము ఈ ఒప్పందాల ద్వారా క్రియేట్ చేయబోతున్నామంటూ ఒక క్యాంపెయిన్ చేస్తోంది. తాము సక్సెస్ సాధించామంటూ చెప్తూ వస్తోంది. అఫ్కోర్స్ తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందాల్లో కొన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బట్ ఏదైనా మొత్తానికి 1,79,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము ఇక్కడికి ల్యాండ్ అయ్యేలా చేయగలిగాము, ఒప్పందాలు చేసుకున్నామని తెలంగాణ సర్కారు చెప్తోంది. సో తెలంగాణ సర్కారు కేవలం మిత్గా భావించలేదు, తెలంగాణ సర్కారు దీన్ని కేవలం నెట్వర్కింగ్ కోసం వాడుకుంటున్నామని మాటలు చెప్పలేదు. తెలంగాణ సర్కారు 1,79,000 కోట్ల రూపాయలు తెచ్చామని చెప్తోంది, ఆ డాక్యుమెంట్స్ ఏదో చూపిస్తోంది. బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మాత్రం అది కేవలం మిత్తు, అక్కడికి పోయి పెట్టుబడులు రాలేదు, ఎంత ఏంటి అని లెక్కేసుకోవడం సరైనది కాదు అని చెప్తున్నారు. మరి ఆ మిత్ ఏంటో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రవచనాలు ఏంటో అర్థం కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో విశాఖ కేంద్రంగా పెట్టుబడులకు సంబంధించిన సదస్సు జరిగితే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు అప్పుడు సర్కార్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెప్పింది. ఆ 13 లక్షల కోట్ల రూపాయలు ఏవి కాదు, అవన్నీ కూడా ఉత్తుత్తు ఒప్పందాలు, పనికిమాలిన ఒప్పందాలు అంటూ అప్పుడు ప్రతిపక్షం మాట్లాడింది. సో ఆ సదస్సు ముగిసిన 24 గంటల గడవక ముందే అదంతా ఒక పనికిమాలిన ఒప్పందాలను మీరు ప్రచారం చేశారు. ఆ 13 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో విశాఖపట్నంలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో అసలు ఏమైనా ఒప్పందాలు జరిగాయా, అవి ఏమైనా ల్యాండ్ అయ్యాయా? మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఒప్పందాలు గతంలో వైసీపీ చేసుకుందామని చెప్పిన ఒప్పందాలు కూడా నిజం కాదు అని కూడా ప్రజలకు చెప్పొచ్చు. అప్పుడు మీరు చెప్పిన దానికి చేసుకున్న ఒప్పందాలకు సంబంధం లేదని కూడా చెప్పొచ్చు. లేదా అసలు మొత్తం 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఎన్ని దావోస్లో సదస్సులు జరిగాయి, ఎవరెవరో అటెండ్ అయ్యారు, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని ఒప్పందాలు జరిగినట్టుగా ప్రకటించారు, ఎన్ని ఒప్పందాలు ల్యాండ్ అయ్యాయి, ఫిజికల్గా ఇక్కడ మన ల్యాండ్ పైన ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి అనే దానిపైన ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ 10 ఏళ్ల దావోస్ పర్యటనలు, ఖర్చులు, సాధించిన విజయాలపైన కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుంది. అది కాస్త నిజాయితీగా ఉంటుంది. ఆ శ్వేతపత్రం ద్వారా ప్రజలు మిత్తేంటో వాస్తవాలేంటో తెలుసుకుంటారు.